వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. కాలం చేసే మాయాజాలంలో భాగంగా సీత, రుద్ర, కళావతి, సారథులు ఆ ఊళ్ళోకి అనుకోని పరిస్థితుల్లో చేరుకున్నారు. సమయం రాత్రి 7 గంటలు. తలుపులు వేసేస్తున్నాడు సారథి. అప్పుడే పెరట్లోంచి లోపలకు వస్తున్నాడు రుద్ర. ఏంటి సారథి గారు, అందరిలాగా మనం కూడా తలుపులు మూసుకుని కూర్చుంటే ఎలా? మా అన్నయ్య గురించి ఎవరు తెలుసుకుంటారు అంటాడు. రుద్ర మనసంతా వాళ్ళ అన్నయ్యను వెతికి పట్టుకోవాలనే. ఒకవేళ వీళ్ళు చెప్పినట్లే రఘురాం చనిపోయినట్లయితే తనని చంపిందెవరో వాళ్లను పట్టుకుని శిక్ష వేయించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. చీకటి సామ్రాజ్యం విస్తరించే కొలది సీత మనసులో కూడా ధైర్యం అన్న పదం నెమ్మదిగా కనుమరుగైపోతుంది. ఆ ఊరి పరిసరాలు, ఆ వాతావరణం, అవన్నీ రఘురాం బ్రతికే ఉన్నాడన్న సీత నమ్మకంపై నీళ్లు చల్లేస్తున్నాయి. సీతలో ఒక్కసారిగా కలవరం, ధైర్యం కూడగట్టుకుని ప్రతి గదిలో దీపాలు వెలిగిస్తూ వస్తుంది. రుద్ర మాటలకు సారథి కూడా కొన్ని అందరితో పాటే పాటించడం మంచిది బాబు. ఈ ప్రదేశాన్ని, ఈ ఊరిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వాళ్ళే 7 దాటాక బయటకు రావడానికి జడుస్తున్నారంటే ఏదో జడిసేలా చేసిందనే కదా అంటాడు. అవును రుద్ర, ఈ ఊరిలో మన ధైర్యాన్ని చంపేసే శక్తి ఏదో ఉందనిపిస్తుంది అంటూ టేబుల్పై కూడా దీపం వెలిగిస్తుంది సీత. అవును వదినా, అమ్మ వింటుంది, నెమ్మదిగా మాట్లాడండి అంటాడు నెమ్మదిగా రుద్ర. ఆ చివరి గదిలో పడుకున్నారు. అయితే పర్లేదు, అయినా అన్నయ్య ఒక్కడే ఈ ఇంట్లో ఎలా ఉన్నాడంటావు? మన నలుగురం ఉండి కూడా ఈ ఇల్లు ఇంత నిశ్శబ్దాన్ని అలముకుందంటే ఆ అన్నయ్య ఒక్కడే ఎంత నలిగిపోయి ఉంటాడో కదా అంటాడు మంచంపై కూర్చుంటూ. అవును రుద్ర, నాకు అదే బాధేస్తుంది అంటుంది దిగులుగా సీత. అయినా అన్నయ్యకు ఈ అడవిలో ఇటువంటి ఇంట్లో ఉండాల్సిన అవసరమేమొచ్చింది అని విసుగ్గా మాట్లాడతాడు. నా గురించే రుద్ర, ఖచ్చితంగా నా గురించే అయ్యుంటుంది అని దిగులుగా ముఖం పెట్టేస్తుంది సీత. నీ గురించా? ఆశ్చర్యంగా చూస్తాడు రుద్ర. అవును రుద్ర, మా అమ్మ మీ అన్నయ్యకు ఆస్తిపాస్తులేమీ లేవని నన్ను ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు. కానీ నేను మీ అన్నయ్యను తప్ప వేరే వాళ్ళను పెళ్లి చేసుకోనని పట్టుబట్టాను. ఈ ఉద్యోగం ఉందన్న ఒక్క నమ్మకంతో, మళ్ళీ మీ అన్నయ్య నన్ను బాగా చూసుకుంటానని మాటివ్వడంతో మా అమ్మ ఈయనకు నన్ను ఇచ్చి పెళ్లి చేసింది. అవన్నీ మనసులో పెట్టేసుకున్నారు మీ అన్నయ్య. ఈ ఉద్యోగం పోతే నిన్నెలా చూసుకుంటాను చెప్పు అని నాతో చెప్పి ఈ ఊరొచ్చారు రుద్ర అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది. పోన్లే వదినా, బాధపడకు, అన్నయ్యకు ఏమీ అయ్యుండదులే. అదే జరగాలని కోరుకుంటున్నాను రుద్ర. కానీ రుద్ర, ఒక్క మాటివ్వు, నువ్వు ఈ ఊరి గురించి సరిగ్గా తెలుసుకోకుండా రాత్రిపూట ఒంటరిగా బయటకు రానని మాటివ్వు అని చేయి చాపుతుంది. నువ్వేం భయపడకొదినా, నాకెందుకో ఈ ఊళ్ళో పెద్ద మనుషులే ఈ నాటకమంతా నడిపిస్తున్నారేమో అనిపిస్తుంది అంటాడు తేలికగా. ఎక్కడో నాకు కూడా అలానే అనిపించింది రుద్ర. కానీ కొన్ని సంఘటనలు చూస్తే ఈ ఊరి వాళ్ళు చెప్పినట్లుగానే ఏదో ఉందనిపిస్తుంది. నిజం నిరూపించుకున్నాక మాత్రమే మనం ధైర్యం చెయ్యాలి అంటుంది సీత గాఢంగా. అవును బాబు, మీరన్నదైతే నిజమే. అప్పటి వరకు సంయమనం పాటించడమే మంచిది అంటాడు సారథి కూడా. రాత్రిపూట ఎవరికి బయటకు రావాల్సిన అవసరం వచ్చినా ఇంకొకరిని తోడు తీసుకెళ్లడం మంచిది అంటుంది సీత కూడా. అసలు రాకుండా ఉంటే ఇంకా మంచిదేమో అని నా అభిప్రాయం బాబు అంటాడు సారథి. అయితే దుప్పటి ముసుగేసుకుని పడుకుంటానికి వచ్చారా ఇక్కడికి అంటాడు రుద్ర. లేదు రుద్ర, ఈరోజు రాత్రి అసలు ఏం జరిగినా తలుపులు తీయద్దు. ఎందుకంటే నేను నిన్న సామన్నగూడెంలో జరిగిన వింత సంఘటన చూశాక నాకు సారథి గారి మాటలే కరెక్ట్ అనిపిస్తున్నాయి అంటుంది సీత. రుద్ర సామన్నగూడెంలో ఏం జరిగిందని అడుగుతాడు. సీత జరిగినదంతా చెప్పుకొ. అది విన్న రుద్ర ఆశ్చర్యంగా, నువ్వు నిజమే చెబుతున్నావా వదినా?
అలా జరగడం అసాధ్యం కదా అంటాడు. నీతో అబద్ధం ఎందుకు చెబుతాను రుద్ర, అందుకే మిమ్మల్ని ఆ తాయెత్తులు కట్టుకోమని బలవంతం చేశాను. ఈ సృష్టికి అసాధ్యం అనేది ఏముంటుంది రుద్ర, అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకూడదు అని మాట తీసుకుని, నువ్వు అత్తయ్య గారి గదికి వెళ్ళి పడుకో. ఇంకొకటి, అత్తయ్య గారు ఎంత చెప్పినా తాయెత్తు కట్టుకోనన్నారు. రాత్రి ఆవిడను బయటకు రానివ్వకు, సరేనా అంటుంది. లేదు వదినా, నేను కూడా మీ దగ్గరే పడుకుంటాను. అమ్మ బయటకు రావాలంటే మనల్ని దాటుకుని రావాలి కదా. పర్లేదు అంటాడు రుద్ర. వద్దు రుద్ర, పెద్దావిడను అలా ఒంటరిగా వదలద్దు. సర్లే, నేను ఆ గది తలుపు దగ్గరే పడుకుంటాను. అటు అమ్మను ఇటు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఉంటుంది అని ముగ్గురు ఆ నేలపై దుప్పట్లు పరుచుకుని అంతులేని భయాన్ని మనసులో పరచుకుని ఎవరి చోట్లలో వాళ్ళు వాలి కళ్ళు మూసుకున్నారు. సమయం అర్ధరాత్రి 12 గంటలు. చిమ్మ చీకటి. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. అప్పటి వరకు నిశ్శబ్దం రాజ్యమేలిన ఆ చోటు ఒక్కసారిగా మారిపోయింది. నెమ్మదిగా గాలి వీయడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి కళావతికి మెలకువ వస్తుంది. కడుపు ఉబ్బడంతో ఒకసారి బయటకు వెళ్ళి రావాలని అనుకుంటుంది. కిటికీ తలుపులు నెమ్మదిగా తీసి బయట పెరట్లోకి చూస్తుంది. బావి దగ్గర ఉన్న చింత చెట్టు గాలికి దెయ్యంలా అటూ ఇటూ ఊగుతుంది. బయటకు వెళ్ళాలని అస్సలు లేకపోయినా వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. నెమ్మదిగా మంచం దిగి కింద పడుకున్న రుద్ర దగ్గరకు వచ్చి, ప్రకాషు, ప్రకాషు అని నెమ్మదిగా పిలుస్తుంది. అనేక ఆలోచనలతో సతమతమవుతూ ఆలస్యంగా నిద్రలోకి జారుకున్న రుద్రకు మెలకువ రావట్లేదు. ఆ ఊరి గురించి ఏమీ ఎరుగని కళావతి రుద్రకు మెలకువ రాకపోవడంతో ఇక లేపడం ఇష్టం లేక, ఎప్పుడో మనిషి చచ్చిపోతే దెయ్యమై ఇక్కడే నా కోసం తిరుగుతుందా ఏంటి? భయం అనుకుంటే అన్ని భయాలే. అయినా నీకన్నా పెద్ద దెయ్యం ఎవరుంటారే కళావతి అని తనకు తానే ధైర్యం చెప్పుకుని రుద్రను దాటుకుని హాల్లోకి వస్తుంది. హాల్లో సారథి పడుకుని కనిపిస్తాడు, కానీ సీత కనపడదు. ఇంతకీ ఈ పిల్లేది? నాకులాగే కడుపుబ్బి బయటకు వెళ్ళిందేమో అని అనుకుని నెమ్మదిగా తడుముకుంటూ పెరటి వైపు తలుపు దగ్గరకు వచ్చి తలుపు తీసి బయటకు చూస్తుంది. హోరున వీస్తున్న గాలి, చంద్రుడి వెన్నెల కూడా కనుమరుగై ఎటు చూసినా గాఢాంధకారం అలముకుంది. చెట్లు ఈ ప్రదేశంలో ఎవరూ అడుగు పెట్టద్దన్నట్లు హెచ్చరిస్తున్నట్లు ఉగ్రంగా ఊగుతూ కనిపించాయి. వాటన్నింటినీ లెక్క చేయకుండా కాలు బయట పెడుతుంది కళావతి. ఇంతలో బావి దగ్గర ఒక అమ్మాయి హూ 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 అని వింతగా రోధిస్తూ కనిపిస్తుంది. ఆ చీకటిలో ఆ అమ్మాయి ఆకారం ఒక నీడలా ఉందే తప్ప ఎవరన్నది సరిగ్గా కనపడట్లేదు కళావతికి. కళావతి ఆ ఆకారాన్ని చూసి ముందు భయపడ్డా, సీత కూడా బయటకు వచ్చిందనుకుని నెమ్మదిగా బావి వైపుకు 2 అడుగులు వేసి తలను కాస్త పక్కకు వంచి ఆ ఆకారాన్నే తదేకంగా చూస్తుంది. ఇదిగో పిల్ల, అర్ధరాత్రి అక్కడ కూర్చుని ఏడుస్తున్నావేంటి దెయ్యంలాగా అంటుంది. ఆ ఆకారం ఏడుపు ఆపదు. నువ్వు అక్కడ కూర్చుని ఏడ్చినంత మాత్రాన పోయిన మీ అమ్మ తిరిగొస్తుందా ఏంటి అంటుంది కళావతి. ఇంకాస్త గట్టిగా ఏడుపు వినిపిస్తుంది. ఇదేంటి, ఈ పిల్ల ఉలకదు పలకదు అని ఇంకాస్త ముందుకు అడుగులు వేస్తుంది. ఒక్కసారిగా ఆ ఆకారం జుట్టు చిందర వందరగా ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. ఇదిగో పిల్ల, ఓయ్ సీత, నిన్నే, జుట్టలా విరబోసుకుని కూర్చున్నావేంటి అంటూ భయపడుతూ ముందుకు అడుగేస్తుంది. ఇంతలో గాలికి కొమ్మ ఒకటి విరిగి కళావతి కాళ్లకు అడ్డుగా పడుతుంది. కళావతి ఉలిక్కిపడి కిందకు చూస్తుంది. ఇంతలో ఆ ఏడుపు ఆగిపోతుంది. కళావతి మళ్ళీ బావి వైపు చూసేసరికి ఆ ఆకారం అక్కడ కనపడదు. ఇంతలో ఏమైంది పిల్ల అని అలాగే చూస్తుంది. ఆ ఆకారం కాళ్ళు బావిలోకి వేలాడేసుకుని కూర్చుని బిగ్గరగా ఏడుస్తుంది.
కళావతి భయంతో వణికిపోతూ, "హరే ప్రకాశు, ప్రకాశు" అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విన్న ఆ ఆకారం ఒక్కసారిగా బావిలోకి దూకేస్తుంది. సీత కూడా ఆ అరుపులకు మెలకువ వచ్చి గుండె జల్లుమంటుంది. ఒక్కసారే అటూ ఇటూ అయోమయంగా చూస్తుంటే మళ్ళీ కళావతి అరుపులు పెరట్లోంచి వినిపిస్తాయి. కంగారుగా పైకి లేచి గదిలో చూస్తే కళావతి కనపడదు. వెంటనే గట్టిగా "రుద్రా" అని అరిచేసరికి రుద్ర, సారథిలు కూడా ఉలిక్కిపడి లేస్తారు. "ఏమైంది వదినా, ఏమైంది? అత్తయ్య గారు లోపలే ఉన్నారా? పెరట్లోంచి ఆవిడ అరుపులు వినిపిస్తున్నాయి." "అవునా" అని తన దిండు కింద ఉన్న టార్చ్ లైట్ తీసుకుని, "పదండి సారథి గారు." రుద్ర వేగంగా బయటకు పరిగెడతాడు. రుద్ర వెనకే సారథి, ఆ వెనకే సీత కూడా కంగారుగా పెరట్లోకి వచ్చేస్తారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.